23వ అధ్యాయము 30-34 వరకు చదువుతాను. చూడండి. ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చే వారికే కదా, కలిసిన ద్రాక్షారసము రుచి చూడజేరి వారికే కదా అని ప్రశ్న 29లో ఉంటుంది. యాక్చువల్గా ఏముంటుందంటే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసమును రుచి చూచే వారికే కదా అంటూ 32వ వచనంలో, త్రాగుట రుచిగా నుండగనో దాని వైపు చూడద్దు, పిమ్మట అది సర్పమై కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి, లేకపోతే ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు.